లైఫ్‌లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల చాలా కోల్పోయాను. సో, ఈ 33 ఇయర్స్‌లో నేను కోల్పోయినవి చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇలా నలుగురిలో వీడియో తీస్తే ఎవరేమనుకుంటారా అని ఒక ఫీలింగ్. సో, మా పెంట్ హౌస్‌లో అక్కడ ఒక హౌస్ ఉంది. సో, ఈరోజు రంజాన్ గదా! వాళ్ళు మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో, వాళ్ళు నన్నేమన్నా చూస్తారా అనే ఒక ఇన్ఫీరియారిటీ నాకు ఇంకా ఉందన్నమాట. సో, అప్పుడప్పుడు నా ఎక్స్‌ప్రెషన్స్ అన్ని అటు ఇటు తప్పుతూ ఉంటాయి. దీన్నే కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్ సిండ్రోమ్ అంటారు. అంటే కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్ వరకు ఒక మేనేజ్మెంట్ టర్మ్ అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మైక్ కొనడానికి ఒక షాప్‌కెళ్ళాను. ఈ షాప్‌కెళ్ళినప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్‌ని బట్టి గానీ, లేకపోతే నేను మాట్లాడే విధానాన్ని బట్టి గానీ, నా నాలెడ్జ్‌ని బట్టి గానీ, నా అటైర్‌ని బట్టి గానీ కంప్లీట్‌గా చెప్పాలి అంటే, వాడు నన్ను జడ్జ్ చేస్తున్నాడా అని నాకు అనిపించిందనుకో, అంటే నేను ఎళ్ళంగానే వాడు నన్ను రిసీవ్ చేసుకోవాలా. వాడు నన్ను కేర్ చేయలా, విష్ చేయలా, రండి సార్ చూడండి అని చెప్పలా. సో, వాడు నన్ను అలా చెక్ చేస్తున్నాడు. అంటే నేను సరిగ్గా లేనా? మంచిగా లేనా? నేను నడిచే విధానం సరిగ్గా లేదా? అనే ఒక ఆలోచన అనమాట. దాన్నే కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్ అంటారు. యాక్చువల్‌గా ఇది వాళ్ళ సైడ్ దగ్గర నుంచి, అంటే సేల్స్ పర్సన్ సైడ్ దగ్గర నుంచి ఇలాంటివి జరిగితే ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్ అనమాట. మనం కంప్లెయింట్ చేయొచ్చు మేనేజ్మెంట్‌కి. బట్ ద థింగ్ హియర్ ఈస్, ఇలాంటి సిండ్రోమ్‌తోనే నేను చాలా కాలం చాలా విషయాలు చేయకుండా ఆపేశాను. ఎగ్జాంపుల్, ఇలాగ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మినిట్ వీడియోలు కాబట్టి ఏదో మేనేజ్ చేస్తాను గానీ, ఆహ్, ఆథర్ అయినప్పటి నుంచి చెప్పడం మర్చిపోయాను. నేను ఆథర్ అయ్యా. అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది షేర్ చేసుకోవడానికి మీ అందరితో. బికాస్ ఎప్పటినుంచో నేను ఆథర్ అవ్వాలి, చిన్నప్పటి నుంచే స్టోరీస్ రాయాలి, మంచిగా ఒక పెద్ద రైటర్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాను. బట్ ఫైనల్లీ ఒక ఆథర్ అయితే అయిపోయాను. నేను ఒక 5 బుక్స్ పబ్లిష్ చేశాను. 4 బుక్స్ హార్డ్ కాపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అమెజాన్‌లో. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, ద థింగ్ హియర్ ఈస్, నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటి అంటే 2 విషయాలు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, రెండు కూడా కస్టమర్ బయాస్ సిండ్రోమ్‌కే, కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్ సిండ్రోమ్‌కి రిలేటెడ్ అయినవే. బట్ ద థింగ్ హియర్ ఈస్, నేను ఎలా ఓవర్‌కమ్ అయ్యాను, హౌ ఐ బికేమ్ ఆథర్ బై ఓవర్‌కమింగ్ కస్టమర్ బిహేవియర్ ప్రొఫైలింగ్ బయాస్ సిండ్రోమ్. ఓకేనా? సో, దీన్ని బట్టి నేను ఎలాగా ఓవర్‌కమ్ అయ్యొచ్చాను అనేది చిన్న గ్లింప్స్‌లా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి నాట్ హ్యావింగ్ బిగ్గర్ ఎక్స్‌ప్లోజర్, హాస్పిటలైజ్ అయ్యి ఉండడం, హెల్త్ కాంప్లికేషన్స్‌తో పుట్టడం వల్ల ఐ యూజ్డ్ టు స్టే లాట్ ఆఫ్ టైమ్ ఇన్ హాస్పిటల్స్ ఓన్లీ. హాస్పిటల్స్ పెరగడం వల్ల ఎక్కువగా నేను ఔట్‌సైడ్ వరల్డ్‌కి ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయాను. సో, హౌ టు టాక్ విత్ ద పీపుల్ అనేది నాకు పెద్దగా తెలియదు. హౌ టు ఎక్స్‌ప్రెస్ ఆల్సో ఐ డోంట్ నో. ఈ వీడియో కూడా నేను సింగిల్ టేక్‌లో చేస్తానంటే అది చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే ఇది మదర్ టంగ్ కాబట్టి, ఎలా ఉన్నా సరే, ఎలా కొద్దిగా అటు ఇటుగా మాట్లాడినా సరే, మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారని నమ్మకం నాకుందనమాట. పక్క నుంచి ఒక బైక్ వెళ్తూ ఉంది. సౌండ్ కూడా వస్తుంది. అది మీకు క్యాప్చర్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. బట్ ద థింగ్ హియర్ ఈస్, ఇవన్నీ ఇన్ఫీరియారిటీస్. పైన పిచ్చుక అరుస్తోంది, పక్క నుంచి బైక్ వెళ్తోంది, వెనకాల నుంచి కార్ సౌండ్ వస్తోంది, ఓపెన్ ఏరియాలో ఉన్నాను. ఇవన్నీ నా ఇన్ఫీరియారిటీ థింగ్స్ అనమాట. అంటే ఎవడైనా నేను మాట్లాడుతుంటే ఇలా జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కానీ ఎవరైనా చూస్తారేమో అని ఒక ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేసేసుకొని, సో, నా ప్రొఫైలింగ్‌నే నేను బయాస్‌గా చేసేసుకున్నాను. సో, నేను దాన్ని ఓవర్‌కమ్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనేది లాస్ట్ 45 డేస్‌గా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఒక రీసెర్చ్ చేసుకొని, ఒక ఒక మ్యాప్ లాగా ఫార్మ్ చేసుకున్నాను. ద థింగ్ హియర్ ఈస్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో ఫీలింగ్ దట్ యూ ఆర్ యూనిక్. నేను ఒక యూనిక్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో, నాలాగా అయితే ఎవరు లేరు. వేరే వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు. సో, ద థింగ్ హియర్ ఈస్, నేను ఒక ఆథర్ అవ్వాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి చాలామంది నెగెటివ్‌గా మాట్లాడారు. నా రిలేటివ్స్‌లోనే నువ్వు స్టోరీ రాయి, నేను హీరో, నువ్వు డైరెక్టరు, తర్వాత ఇంకోళ్ళు ప్రొడ్యూసరు, ఇంకోళ్ళు హీరోయిన్, ఆ హీరోయిన్ తీసుకొద్దాం, జెనిలియాని తీసుకొద్దాం, భూమికని తీసుకొద్దాము, ఐశ్వర్యని తీసుకొద్దాం, ఇలాంటివన్నీ ఎక్కిరిచ్చారనమాట. సో, ద థింగ్ హియర్ ఈస్, వాళ్ళు నన్ను ఎలాగ ట్రీట్ చేస్తున్నారో దాన్ని మాత్రమే నేను కన్సిడర్ చేసుకొని, వాళ్ళు నన్ను బయాస్‌గా ట్రీట్ చేస్తున్నారు. సో, దాన్ని మాత్రం నేను కన్సిడర్ చేసుకొని, ఓకే, యాజ్ ఐయామ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఐయామ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బికమింగ్ ఎన్ ఆథర్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఇట్స్ రాంగ్, కంప్లీట్‌లీ రాంగ్. నాకది రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. రియలైజ్ అయిన తర్వాత కూడా దాన్ని
పుష్ చేసుకుంటూ నేను ఆథర్ అవ్వడానికి డిసెంబర్ 2024 అయింది. సో డిసెంబర్ 2024 24th డిసెంబర్ 2024 మై ఫస్ట్ బుక్ డైరెక్ట్గా అమెజాన్ కిండల్ పబ్లికేషన్లో పబ్లిష్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి లాస్ట్ డిసెంబర్ వరకు 4 బుక్స్ నేను పబ్లిష్ చేశాను. దోస్ ఆర్ ఆల్సో గెటింగ్ గుడ్ రెస్పాన్స్. నో ప్రాబ్లమ్ ఇన్ దట్ వన్. ద థింగ్ హియర్ ఈస్ మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొఫైలింగ్ బయాస్ అనేది అవతల సైడ్ నుంచి రావడం అంటే ఇది వాళ్ళ సైడ్ నుంచి చేసే క్రైమ్. అది మనగా మనం చేసుకుంటే అది మన కోసం మనం చేసుకున్న క్రైమ్. ఓకేనా. నా సెకండ్ స్టోరీ ఏంటి అంటే నేను గత 4 yearsగా హైదరాబాద్లోనే ఉంటున్నాను ఫర్ జాబ్ పర్పస్. నేను జాబ్ చేస్తాను కదా అక్కడ, లీడ్ డేటా సైంటిస్ట్. సో అక్కడ నేను ఫ్యూ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, మ్యాక్సిమం చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను, ఫ్యూ అనే కదా చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హెచ్బోలి అన్ని ఏరియాస్ షూట్ చేశాను అనమాట. సో యాజ్ ఐఎమ్ వెజ్ కొద్దిగా ప్రాపర్గా చూసుకోవాలి కాబట్టి ప్రాపర్ యాంబియన్స్, ప్రాపర్ మెనూ కార్డ్ ఉన్నప్పుడు నేను ఆ రెస్టారెంట్స్కే ప్రిఫర్ చేస్తాను. ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట ఒక మాల్లో ఉంది. ఆ మాల్ నార్మల్గా సినిమాలకి తప్ప దాంట్లో ఇంకేం పెట్టినా సరే ఎవడు వెళ్ళేవాడు కాదు. కానీ ఒక రెస్టారెంట్ వచ్చింది అక్కడ. ఆ రెస్టారెంట్ రావడం వల్ల ఆ మాల్కే పేరు వచ్చింది, ఆ మాల్కి ఒక కళ వచ్చింది. సరే ఆ రెస్టారెంట్కి అది ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, బాగా ఫేమస్ రెస్టారెంట్, ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. మా విజయవాడలో కూడా ఉంది బ్రాంచ్ దానికి. బట్ ద థింగ్ హియర్ ఈస్ నేను చెప్పాలనుకుంది దే ఆర్ పీక్ మైండెడ్ ఆఫ్ కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్. వాళ్ళు చేసినంత బయాస్ ఎవడు చేయడం అనమాట. అంత బయాస్ చేస్తారు వాళ్ళు. చాలా డేంజరస్ పీపుల్. నేను ఒక 4 times వెళ్ళాను. 4 times నాకు ఇదే సిచ్యువేషన్. ఆ 4 times ఫస్ట్ 2 సార్లు జరిగినప్పుడే నువ్వు మూడోసారి అవాయిడ్ చేయొచ్చు కదా అనుకుంటారు. బట్ ద థింగ్ హియర్ ఈస్ నేను సినిమాకి వెళ్ళాను, పీక్ టైంలో వెళ్ళాను, ఆఫీస్ టైం అయిపోయింది సెకండ్ షోకి. సో నేను తినాలనుకుంటే అక్కడే తినేసి పైకి వెళ్ళాలి. పైన థియేటర్, ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్. సో ఫస్ట్ ఫ్లోర్లో తినేసి 4th ఫ్లోర్లో సినిమాకి వెళ్ళాలి. సో నేను చూస్ చేసుకున్నది ఏంటి అంటే ఓకే దగ్గరే ఉంటుంది కింద పైన కాబట్టి టైం సరిపోతుంది. మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్లో ఒక చోట తిని ఇంకో చోట సినిమాకి వెళ్ళాలంటే కష్టం కాదు. బట్ దే ట్రీట్ వెరీ క్రూయల్లీ అనమాట. సో ఈ బయాస్ అనేది వాళ్ళు ఎలా చేస్తారు అనుకుంటే, ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ బ్లూ కలర్ జీన్స్, బ్లూ కలర్ షర్ట్ అండ్ నా 8000 ఫాస్ట్ ట్రాక్ వాచ్, నేను చక్కగా బొట్టు పెట్టుకున్నా, వీబులు పెట్టుకున్నా, ఇప్పుడు అలానే వెళ్తా, రుద్రాక్ష మాల ఉంది, అన్నీ ఇలానే వెళ్తా. ఓకేనా. ఇలా వెళ్ళినా సరే ఆ వేస్ట్ ఫెలోస్ అనకూడదు, ఆ వేస్ట్ ఫెలోస్ అస్సలు తేకరు. ఎందుకంటే నేను వెజ్ ఆర్డర్ పెడతాను, నా మొఖం చూస్తే తెలుసు ఇది ప్యూర్ వెజ్ అని చెప్పేసి. అది పక్కా నాన్ వెజ్ రెస్టారెంట్ అనమాట, హలీంకి ఫేమస్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నాన్ వెజ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళు ఎలాంటి ఎటైర్లో ఉన్నా సరే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ ఈక్వల్ అనేది వాళ్ళు ఫాలో కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైతే నాన్ వెజ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి టీషర్టు, ట్రాక్ ప్యాంటు ఆర్ టీషర్టు, షార్ట్ వేసుకొచ్చి దరిద్రమైన అటైర్లో వస్తారో వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తారు. లేకపోతే 3-piece సూట్ వేసుకునో, లేకపోతే రేమోన్స్ సూట్ వేసుకునో, పట్టు చీర కట్టుకునో, లేకపోతే ఏదో బెంటిక్ జ్యువెలరీ పెట్టుకున్న లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి బాగా వాల్యూ ఇస్తారు. సో వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఫేస్ని బట్టి నువ్వు ఎలాంటి పర్సన్వి, నువ్వు ఎలాంటి ఆర్డర్ ఇవ్వగలవు, ఎంత ఆర్డర్ బిల్ చేయగలవు అనే దాని గురించి చూస్తున్నారు. సో ఇలాంటి థింగ్స్ అన్నీ సొసైటీలో నాకు చాలా జరిగాయి అన్నమాట. బికాస్ బీయింగ్ ఏ హ్యాండిక్యాప్ ఈజ్ అ కైండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఈ సౌత్ ఇండియాలో తెలుగు కమ్యూనిటీలో హ్యాండిక్యాప్గా పుట్టడం అనేది నువ్వు భరించలేని క్రైమ్ అనమాట. సో నువ్వు హ్యాండిక్యాప్గా పుట్టావు, ఫిజికల్ ఛాలెంజ్గా పుట్టావు అంటే సో ఇది చేయాలి, అలా చేయకూడదు, అలా చేయాలి, మాకు నచ్చినట్టు ఉండాలి, మేము చెప్పినట్టయితే ఉండాలి అనే ఒక సొసైటల్ బ్యారిగేట్ అనేది, బౌండరీస్ అనేది ఉంటాయన్నమాట. సో అవన్నీ దాటుకుని నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ టెక్ అండ్ లైఫ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆమె ఫ్యాకల్టీ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్, డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ టీచ్ చేస్తున్న ఒక ప్రొఫెషనల్ అసోసియేట్ ప్రొఫెసర్ని. బట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నుంచి కాదు కానీ కొంతమంది నుంచి వచ్చిన మాట ఏంటి అంటే ప్రొఫైలింగ్.
నీకేమి రాదు, నువ్వు జనాలకి ఏం చెప్తావు అన్నారు. సో ఇట్ కిల్ మీ యాక్చువల్లీ. బట్ నా అంతటి నేనే కొద్దిగా మోటివేట్ అయ్యాను, నా అంతటి నేనే కొద్దిగా పుష్ చేసుకున్నాను, అండ్ నౌ ఐఎమ్ హియర్. సో ఐఎమ్ లీడ్ డేటా సైంటిస్ట్ నౌ, ఐఎమ్ ఏజెంటిక్ ఏఐ డెవలపర్, మల్టీ ఏజెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ ఎంబీపీస్ అనేది చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఫాలోయింగ్ మై ప్యాషన్. సో నేను స్టోరీస్ రాస్తాను, నేను సినిమాలకి రైటర్ అవుతాను, నా ప్యాషన్ అది అని చెప్పేసి అన్నప్పుడు నో వన్ సపోర్టెడ్. స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్. నన్ను చూసి ఏడుస్తారనమాట. ఎందుకు అంటే నేను నా ప్యాషన్ని ఫాలో అయ్యి నేను ఒక ఆథర్ కూడా అయిపోయాను. సో ద థింగ్ హియర్ ఈస్ ఈ కస్టమర్ ప్రొఫైలింగ్. సో కస్టమర్ అనే కాదు, కస్టమర్ అనే వర్డ్ పక్కన పెట్టేయండి. ప్రొఫైలింగ్ బయాస్ అని ఏదైతే ఉంటుందో, సో పర్సనల్గా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ ఈ సొసైటీలో మనకి ఎక్కడో ఒకటి తగులుతూనే ఉంటుంది. సో ప్లీజ్ గాయస్, డోంట్ వరీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ టాక్స్ ఆర్ బిహేవియర్స్. సో మీకుగా మీరు ఏదైనా సాధించాలనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. సో దీస్ కైండ్ ఆఫ్ కస్టమర్ ప్రొఫైలింగ్ నుంచి, బయాస్ నుంచి నేను ఎలాగైతే బయటకు వచ్చానో, యూ ఆల్సో మేబీ ఫేసింగ్ ఫ్యూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ ద థింగ్ హియర్ ఈస్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ యూ. బికాస్ అతను కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ అనుకుంటారు అంతే. ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు పర్ఫెక్ట్ అనుకుంటారు. మనల్ని పర్ఫెక్ట్గా కాదా అని జడ్జ్ చేసే ముందర వాళ్ళు చూసుకోరు. ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ జడ్జ్ ఎనీ వన్ బేస్డ్ ఆన్ ద కవర్, బేస్డ్ ఆన్ ద అటైర్. సో మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారనుకుంటే జస్ట్ లేచి వెళ్ళిపోండి. నేను కూడా అప్పటి నుంచి ఆ రెస్టారెంట్కి మళ్ళీ వెళ్ళాల. ఓకేనా, రీసెంట్గా కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో వెళ్ళలేదు, ఇంకా ఆ రెస్టారెంట్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. అలాగే ఎవరైతే నేను నా రైటింగ్స్ గురించి కానీ లేకపోతే నా గురించి కానీ కామెంట్ చేస్తారో వాళ్ళకి దూరంగా ఉండాలని మాత్రం డిసైడ్ అయ్యాను. లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ ద సేమ్. ఓకే, సో మై నేమ్ ఇస్ ఆరం తాడేపల్లి. దిస్ ఇస్ మై ఛానల్ టెక్ అండ్ లైఫ్, అండ్ టీఎన్ఎల్ తెలుగు ఈజ్ ఆల్సో దేర్. సో ఈ వీడియో వచ్చేసరికి టీఎన్ఎల్ తెలుగులో పెడతాను, బికాస్ ఇది తెలుగులో చెప్పాను కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ మీ, అండ్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కస్టమర్ ప్రొఫైలింగ్ బయాస్ సిండ్రోమ్. సో నేను ఇలా బయటకు వచ్చాను అన్నమాట ఈ సిండ్రోమ్ నుంచి, నాకు నేను మోటివేట్ చేసుకుంటూ. సో మీరు కూడా అలానే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్, అండ్ మర్చిపోకుండా అన్ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, బాయ్.